ఇప్పుడు అర్థమైంది ఇందుకు అన్నమాట ఈ వెధవులు దీన్ని ఇక్కడ బారేసిపోయింది. ఇక లాభం లేదు, దీన్ని ఏ కారుకో లారీకో గట్టి లాగించుకుపోవాలి. ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ? ఓహో, పోలీస్, గోవా పోలీస్ చాలా ఫాస్ట్ ఉన్నారే. అప్పుడే వచ్చారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని. ఈ పోలీసుల హెల్ప్ తీసుకుని ఇక్కడి నుంచి మెల్లగా బయట పెడితే ఏపీ కా గాడియా సాబ్. ఏమయ్యా, ఏం పోలీసులయ్యా మీరు? నేను పిలుస్తూనే ఉన్నాను, మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. పోలీస్ అంటే ఏమిటి? ప్రజారక్షక దళము, ప్రజల కష్టాల ఉంటే రక్షించాలి. మాకు తెలుసు బాబు చట్టము, మేము చదువుకున్నాము. మీరే కనుక మా ఆంధ్రాలో అయితేనా? మీరు తెలుగు వాళ్ళ? ఎస్, తెనాలి. స్టాప్ స్టాప్ స్టాప్. ये कार किसका है? నాదే. దిస్ ఇస్ మైన్. So you are the serial killer. సీరియల్ కిల్లర్? Yeah. Hey, arrest him. అంటే మనం ఇన్నాళ్ళుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగోడు అనమాట. ఇదేపోతే ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ ఖాయం. అరే నేను కిల్లర్ కాదయ్యా. పెట్టుకుని కారు తీసుకొచ్చింది కాకుండా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? ఎంత ప్లాన్ వేశారు? మనం తినాలయ్యా. అందుకే ఎత్తుకు తీసుకెళ్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా, నాకే పాపం తెలీదు. हैदराबाद के उन 4 लड़कों को कहाँ छुपा कर रखा है? నిజం చెప్పబోయా, వాడు అసలు రాక్షసుడు. నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను ఓరి మీ అమ్మ కడుపులు కాదు, తెలిస్తే నిజం చెప్తాను కదా మీకు. कुछ बताया क्या? Sir, they are not listening to me. I am professor in Osmania University. I will give my VC's telephone number. You please do inquire. कांस्टेबल्स, इसका रस्सी खोल दो. ఇదిగోండి సార్, మీరు అడిగిన డబ్బులు. వెరీ గుడ్, మీ సిన్సియారిటీ నాకు నచ్చిందయ్యా. ఇంకేంటి సంగతులు? సార్, వర్క్ గ్యారంటీగా అవుతుందా సార్? ఏంటయ్యా ఈ గోళ? ఏంటయ్యా శాస్త్రి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే ఇదిగో తీసుకెళ్ళిపోండి. అయ్యో సారీ సార్, వీళ్ళకేం తెలియదు సార్. రై మీరు ఆగండి రా, నేను మాట్లాడుతున్నాగా. సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్? వెళ్ళండి అయ్యా, రేపు రండి. నాకు మీతో పని పూర్తి అయిపోయినట్టే. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా అమెరికా వెళ్ళిపోయినట్టే. ఒరే గ్లోబు, ఏంట్రా అంత ఖాళీగా ఉంది? తాత ఇక్కడ ట్రావెల్ ఆఫీస్ ఉండాలి కదా? ఇట్లాంటి ట్రావెల్ ఆఫీసులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అయ్యా. వస్తుంటాయి పోతుంటాయా? అది నీ అబ్బాయికి ట్రావెల్ ఏజెంట్ తెలిసింది చెప్పావు కదరా? అది ఆగరా, నీకు బాగా తెలిసింది చెప్పావు కదరా? నాకేం తెలుసు, ఆ పేపర్ చూసి నిజం అనుకున్నాను. అరే ఫ్లైట్ చూసి సూపర్ సెకండ్ అన్నా కదా, ఇప్పుడు మన డబ్బులతో వాడు దొబ్బేశాడు. అవతల నాకు వంటింట్లో ఊపిరాడడం లేదు. మీరేమో అస్తమానం కాఫీ టీ తీసుకోండి. మణి, అబ్బా ఉండండి, అవతల నాకు పనుంది. యువతల నాకు పనుంది. అవతల నీళ్లు మరిగిపోతున్నాయి. ఇక్కడ నా ఒళ్ళు మరిగిపోతుంది. కూర్చో చెబుతా. సంతకం అడిగేటప్పుడు ఎవరు కంగారు పడకండి, ఏం కాదులేరా, పసికెట్టేస్తాడు. ఇప్పటికి మన పెళ్ళై 10 ఏళ్ళు. ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి మన శోభనం వాయిదా వేస్తూ వచ్చావు. ఇవాళ అటు ఇటు తేలిపోతుంది. వద్దండి. రే శాస్త్రి రారా. ఏమండి, ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారండి? ఇది మాత్రం బాగానే పడుతుంది. ఓపో వంటిట్లో పోయి కుంభాలు వండు. అలాగేనండి. వీడు ఒకడు కరెక్ట్ టైంలో తలుపు కొడుతుంటాడు. వచ్చి వస్తున్నా. ఏంట్రా 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 ఏం చేస్తున్నారు కిటికీ దగ్గర? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీకు ఇంకా అది కాలేదా సార్? అంతా విన్నావా సార్
ఇందాకే జ్యోతిలక్ష్మి మేడం కలిసాను సార్. ఆమె మిమ్మల్ని అడిగింది సార్. జ్యోతిలక్ష్మి మేడం తో మీ లవ్ స్టోరీ తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది రేయ్, సార్. రేయ్, చిన్నగా మాట్లాడరా, నా పరుగు తీసేలాగున్నాము. సరే, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత అసలు మిమ్మల్ని కలవలే కదా మిమ్మల్ని ఒకసారి పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాను సార్. గుడ్ బాయ్స్, గుడ్ బాయ్స్. మేడం ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్, తీసుకోండి సార్. సార్. ఆహా. ఇక్కడ కూడా ఒకటి పెట్టండి, మిగతా మ్యాటర్ మేము చూసుకుంటాం. థ్యాంక్స్ సార్. జ్యోతిలక్ష్మి మేడం కి ఏమని చెప్పాలి సార్? ఏదో ఒకటి అనండి. నమస్తే నమస్తే. రేయ్, చూసావా? వీడు సిగరెట్ వేసేస్తున్నాడు. ఏంటి వీడు పార్టీ అంటాడు అంటాడు. అర్థం కావట్లేదు అసలుకి. ఏ ఆగండి, ఇంకో చిన్న జరకిద్దాం రా. రేయ్, నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించు. అయిపోయాడు వీడు. త్వరగా ఇప్పుడు రా. వస్తా. సార్ 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 మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ కమాన్. వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? ఆ, వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. Come on, come on, come on. ఇక్కడే, ఇక్కడే, ఇక్కడే. అరే, జగన్నా. సార్ ఎదుగుండి సార్, చూడండి సార్. ఆ, ఏయ్, పట్టుకోండిరా, పట్టుకోండి, పట్టుకోండి. ఒరేయ్, దొరికావా చచ్చావే. Come on, come on, పట్టుకోండి, పట్టుకోండి, catch. పట్టుకోండి, పట్టుకోండి. కాలేజీ క్యాంపస్ లో మీ శృంగారం ఏంటండి? ముందు వాడిని వద్దు మేడం, మేడం వద్దు మేడం. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. ఇంకా నయం, నిన్ను చెక్ చేయమని. రేయ్, అందరు కలిసి ఇంత మోసం చేస్తారా సార్? మీరు కూడా ఎక్కడో చోట దొరుకుతారు సార్ మాకు. పోరాడి ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. మణి, రామణి. అబ్బా రానండి. రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళెందుకు? నమస్తే పిడుగు సాబ్. నమస్తే నమస్తే. అటు కూర్చో. ఎవరు మీరు? నా పేరు మానిక్ యాదవ్. ఎందుకు వచ్చారు? ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు? స్టూడెంట్లా? ఏ స్టూడెంట్లు? ఏమీ పిడుగు సాబ్, కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినారు సాబ్. కార్ ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్. డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు కట్టలేదు. కట్టకపోతే నాకేం సంబంధం? ఆ? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్మో, గొప్ప ముంచారు కదరా. ఆటోగ్రాఫర్ అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో అయ్యో అయ్యో, ఉంగరాలు లాక్కుంటుంటే మాట్లాడేమిటండి? అయ్యో, శోభన పొంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్ కి ఈ ఉంగరాలు సరిపోతాయి. నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకుపోతా, తెలిసిందా? ఖబర్దార్. పద తమ్మి, పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి. మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభనం రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పుల పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి, శోభనం జరగలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా మొహం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు గానీ శోభనం జరగదయ్యా అని. సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం నా పింఛాలు ఎక్కడున్నారో వెతుక్కో.